కర్నూలు నగరంలోని బుధవారపేట మెయిన్ రోడ్లో ఎంపీ బస్తిపాటి నాగరాజు కీర్తి మెడికల్ స్టోర్ను ప్రారంభించారు. కర్నూలు జిల్లాలో ఇంత పెద్ద మెడికల్ స్టోర్ను అందించిన ఎండీ తిరుపతి రెడ్డి, మేనేజర్ రాజశేఖర్ రెడ్డి, ఏపీఎం బీజీ గోపీకృష్ణ, సిఆర్ఎం డాక్టర్ జి సుష్మకు నగర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఎంపీ నాగరాజు మాట్లాడుతూ, కర్నూలులో ఇప్పటి వరకు ఇంత పెద్ద మెడికల్ స్టోర్ ఎక్కడా లేదు. కర్నూలులో పెట్టడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. అదేవిధంగా కీర్తి మెడికల్ షాప్ ఆధునిక ప్రాంతంలో పెట్టాలని ఆయన సూచించారు. అనంతరం కీర్తి మెడికల్ స్టోర్ ప్రైవేట్ లిమిటెడ్ యజమాని తిరుపతి రెడ్డి మాట్లాడుతూ, మెడిసిన్స్, బేబీ కేర్, సర్జికల్స్ లభిస్తాయని అన్నారు. అభివృద్ధి చెందినటువంటి క్రమంలో ఈరోజు బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కీర్తి మెడికల్ మాల్లో భాగంగా కీర్తి మెడికల్స్ అని చెప్పేసి కర్నూలు త్వరలో ఈరోజు నూతన ఆవిష్కరణగా మా కర్నూలు పట్టణంలో ఈ మెడిసిన్స్ సప్లై చేయడంలో మెడిసిన్స్ ని ప్రజలకు అందుబాటులోకి చేర్చాలనే సంకల్పంతో దాదాపు వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో బ్రాంచ్లు కలిగి ఉండి ఈరోజు కర్నూలు పట్టణంలో బ్రహ్మాండంగా కీర్తి మెడికల్స్ స్టోర్స్ ను ప్రారంభించినందుకు కీర్తి మెడికల్ యాజమాన్యానికి ముందుగా ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. అలాగే రాబోయే రోజుల్లో ఎందుకంటే ఇప్పుడున్నటువంటి ప్రజలు పబ్లిక్ పాపులేషన్ పెరిగిపోతా ఉంది. ఆ పాపులేషన్ పెరుగుతున్న క్రమంలో మెడికల్స్ ని ఈ మెడిసిన్ ఏ విధంగా ప్రజలకు అందుబాటులో ఉంచాలని చెప్పే సంకల్పంతో ఎవరు ఇంతవరకు ఎక్కడ లేని విధంగా వీరు వినూతనంగా ఆలోచించి కీర్తి మెడికల్స్ వాళ్ళు ప్రతి ఇంటికి చేర్చాలది అంటే ప్రతి ఇంటికి వీళ్ళే సప్లై చేస్తామని చెప్పేసి ఆకాంక్షిస్తూ ప్రజలకు సేవలు డైరెక్ట్ గా ఇంటి దగ్గరికి చేర్చాలనే సంకల్పంతో, ఎందుకంటే కర్నూలు పట్టణం ఇంతవరకు ఎవరు ఏ మెడికల్ షాప్ వాళ్ళు ఈ విధంగా చేయలేదు. అటువంటి విధంగా వీళ్ళు ఇంటికే చేరుస్తాం. మేము 8 నుంచి 10 కిలోమీటర్ రేడియస్ తీసుకొని మేము ఆ విధంగా మేము సర్వీస్ చేస్తామని చెప్పేసి ముందుకు వచ్చినందుకు చాలా చాలా గర్వకారణంగా ఉంది. అలాగే కర్నూలు అంటేనే ఒక మెడికల్ హబ్, అది అందరికి తెలిసిన విషయమే. రాయలసీమలో కర్నూలు అంటేనే మెడికల్ కి పేరుగాంచింది. అటువంటి మెడికల్ హబ్ లో ఈరోజు కీర్తి మెడికల్ మాల్ వాళ్ళు ఈరోజు బ్రహ్మాండంగా ఆ మెడికల్ కు సపోర్ట్ గా వచ్చేటట్ల ఈ విధంగా వినూతనంగా ఆలోచించి మా కర్నూలు పట్టణంలో ఈ కొత్త కార్యక్రమం చేసిన చాలా చాలా సంతోషంగా ఉంది. అంతేగాక రాబోయే రోజుల్లో ఎందుకంటే ఈ కర్నూలు పట్టణం అనేది దినదినాభివృద్ధిగా భావించబడుతుంది. ఎందుకంటే ఎక్కడ లేని విధంగా ఈ కూటమి ప్రభుత్వం వచ్చాక కర్నూలును దేశంలోనే ఒక పారిశ్రామిక కేంద్రంగా గుర్తించబడింది. ఓర్వకల్ అనేది అంటే దేశంలో 13 పాయింట్లు ఇస్తే అందులో కర్నూలు అనేది వినూతనంగా ఒక పారిశ్రామిక కేంద్రం చేశారు. అటువంటి పరిశ్రమలు వినూతనంగా వచ్చినటువంటి క్రమంలో కీర్తి మెడికల్స్ వాళ్ళు మాకు ఎందుకంటే రాష్ట్రంలో వాళ్ళు ఎన్ని ఉన్నా కూడా కర్నూలులో వీరి సేవలు ఇంకా మరింతగా అందించబడుతూ ప్రజలకు ఇటువంటి బ్రాంచ్లు ఇంకా మా కర్నూలు జిల్లాలో ఆదోనైతేనేమి అంటే ద్వితీయ శ్రేణి సెకండ్ టైర్ టౌన్ లో కూడా విస్తరించాలని చెప్పేసి కోరుకుంటున్నాను. అలాగే ఈ యాజమాన్యం కూడా రాబోయే రోజుల్లో ఇక్కడ లోకల్ వాళ్లకు మాకు ఎంప్లాయ్మెంట్ పరంగా అయితేనేమి ప్రజల సేవల పరంగా అయితేనేమి అన్ని రకాలుగా వీళ్ళు ఆలోచించి ఈరోజు చూస్తా ఉంటే ఎంతో చక్కగా అసలు నేను కర్నూలులో ఆల్మోస్ట్ ఆల్ మెడికల్ షాప్ అన్ని చూశాను. వీళ్ళు డిఫరెంట్ గా ఎందుకంటే ఒకటే మెడికల్ షాప్ లో వీళ్ళన్ని బేబీ కేర్ అయితేనేమి మెడిసిన్స్ అయితేనేమి సర్జికల్స్ అయితేనేమి అంటే రకరకాలుగా ప్రతిదీ తీసుకున్నారు. దీంట్లో పారామీటర్స్ అన్ని తీసేసుకుని ఒక కస్టమర్ వచ్చాడంటే ఇది లేదనకుండా అది కూడా ఎస్పెషల్లీ కర్నూలు గవర్నమెంట్ హాస్పిటల్కి ఎదురుగా, ఎందుకంటే మనకు కర్నూలు జిల్లాలో ఎస్పెషల్లీ డైలీ 4,000 నుంచి 5,000 మంది ఓపీ ఉంటుంది జనరల్ హాస్పిటల్. దానికి ఆపోజిట్ లో అంటే ప్రజలకు సౌకర్యంగా ఉందని చెప్పేసి జీజీహెచ్ హాస్పిటల్కి ఎదురుగా పెట్టారు కాబట్టి చాలా చాలా సంతోషంగా ఉంది. కాబట్టి కర్నూలు జిల్లా ప్రజలు ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలా. అలాగే కర్నూలు జిల్లా ప్రజలే కాదు, ఇక్కడికి దాదాపు 4-5 జిల్లాల నుంచి ఈ జీజీహెచ్ హాస్పిటల్కి వస్తూ ఉంటారు. అందులో భాగంగా ప్రతి ఒక్కరూ ఈ కీర్తి మెడికల్స్ వారి యొక్క సేవలను వినియోగించుకుని రాబోయే రోజుల్లో ఈ యాజమాన్యం మరింతగా వృద్ధి చెందాలని ఆకాంక్షిస్తూ, ఎందుకంటే ఈ కీర్తి మెడికల్స్ వాళ్ళు దయచేసి నేను ఒకటే మీరు వినియోగించుకునేది, మీరు ఇంతటితో ఆగకుండా మా కర్నూలు జిల్లాలో నమస్కారం. ఈరోజు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా అందరికీ మహిళలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఈ రోజున కర్నూలులో కీర్తి మెడికల్స్ వాళ్ళు ఒక బ్రాంచ్ ఓపెన్ అవుతుంది. దీనికి అంటే మామూలుగా ఇప్పటివరకు నేను 11 బ్రాంచెస్ ఓపెన్ చేశాను. నేను 14వ బ్రాంచ్ ఓపెన్ చేస్తాను.
దానికి సంబంధించి కీర్తి మెడికల్స్ వాళ్ళకి శుభాకాంక్షలు చెప్తున్నాను. అలానే ఇక్కడ అన్ని మెడికల్, సర్జికల్ యాజ్ వెల్ యాజ్ బేబీ కేర్ యూనిట్ అన్నీ ఉన్నాయి. గవర్నమెంట్ హాస్పిటల్ ఎదురుగా ఉన్నది కాబట్టి ప్రజలందరూ దీన్ని సద్వినియోగంగా ఉపయోగించుకోవచ్చు. అండ్ వీళ్ళు మార్కెట్ దానికంటే కూడా వాట్ ఎవర్ ఉన్నది ఎంఆర్పీ మీద తక్కువతోటి హోల్సేల్ దానికి సప్లై ఇస్తారు. తర్వాత హోమ్ డెలివరీ కూడా ఒకటి సౌకర్యం ఉంది. రాలేని వాళ్ళు వచ్చిన ఇది తీసుకోవడానికి వాట్ ఎవర్ ఉన్నది, లేని మెడిసిన్ అయినా ఆన్లైన్లో తెప్పించేసి మీ అందరికీ అందుబాటులో లేకుండా ఉన్నా కానీ 2 daysలో మీకు సప్లై చేయడానికి వీళ్ళు అందరూ ప్రయత్నం చేస్తారు. ఈ అవకాశాన్ని ప్రజలందరూ ఉపయోగించుకోవాలని చెప్పి కోరుకుంటున్నాను. ముందుగా అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మేము ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణలో నెంబర్ ఆఫ్ బ్రాంచెస్ స్థాపించి ఇప్పుడు కర్నూలు జిల్లా రావడం జరిగింది. కర్నూలు జిల్లా ప్రజల సౌకర్యాలకు అన్ని క్వాలిటీ మెడిసిన్స్ మార్కెట్ ప్రైస్ కన్నా చాలా లీస్ట్ ప్రైస్కి మంచి డిస్కౌంట్కి ఈ కర్నూలు జిల్లా పుర ప్రజలకు మరియు పరిసర ప్రాంత ప్రజలకు మంచి సదుద్దేశంతో మంచి క్వాలిటీ మెడిసిన్స్ రీజనబుల్ కాస్ట్ అందించడం కోసం ఇక్కడికి వచ్చాము. మేము ఉచితంగా హోమ్ డెలివరీ సౌకర్యం కూడా చేస్తాము. మరియు ఇక్కడ మెడిసిన్స్, బేబీ కేర్ ప్రొడక్ట్స్, సర్జికల్ ప్రొడక్ట్స్ అన్నీ కూడా హోల్సేల్